వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ కి వెళ్దామా? బాలేకపోతే ఓరస్ తాగైనా వెళ్తాం గానీ ఇలాంటివి మాత్రం మిస్ అవ్వకూడదు. అసలు క్రౌడ్ చూసారా? టాప్ రెస్టారెంట్స్ నుంచి చిన్న రెస్టారెంట్స్ వరకు అందరూ స్టాల్స్ పెట్టారు. ఈ పోలర్ బేర్ ఒక అట్రాక్షన్ అని చెప్పొచ్చు. నాకు భలే నచ్చాడు. కేక్స్ నుంచి రైస్ బౌల్స్ వరకు, టీ నుంచి మిల్లెట్ దోశ వరకు అన్ని దొరికాయి. అండ్ మన దుబాయ్ స్పెషల్ కునాఫా చాక్లెట్ కూడా దొరికింది. చూసారా? చాక్లెట్ ఫౌంటైన్ కూడా ఉంది. ఫస్ట్ అయితే నా థ్రోట్ కి బాగుంటుందని ఒక హాట్ నీలోఫర్ టీ తీసుకున్నా. నేను హెల్త్ గురించి కేర్ తీసుకుంటా అని చెప్పిన మాట మర్చిపోలేదు గైస్. సో మన ఇన్ని స్టాల్స్ లో హెల్దీ ఫుడ్ ఎక్కడైనా దొరుకుతుందేమో చూద్దాం. ఈ లైటింగ్స్ ఏంటి, ఆ బీచ్ ఏంటి. వైజాగ్ వచ్చాను, గోవా వెళ్ళిపోయాను. అండ్ ఈ బెలూన్ కోసం రక్తాలు చిందించాం. అట్ లాస్ట్ మనకి హెల్దీ ఫుడ్ అయితే దొరికింది. క్రిస్పీగా వేడి వేడి మిల్లెట్ దోశ తీసుకొని బీచ్ లోకి వెళ్ళి తిందాం అనుకున్నా. అండ్ సర్ప్రైజింగ్లీ ఈ రోజు ఫుల్ మూన్. ఇంకా ఏం తీసుకున్నానో నెక్స్ట్ పార్ట్ లో చూపిస్తాను. ఇంకెవరైనా ఫుడ్ ఫెస్టివల్ కి వెళ్ళాలనుకుంటే ఈ రోజు లాస్ట్ డే, హ్యాపీగా వెళ్ళిపోండి. దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ఈవినింగ్.